నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము పోచం మైదానంలో అయితే ఉన్నాము. ఇక్కడ కిసాన్ న్యాయ సత్యాగ్రహ అనే దీక్ష అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ దీక్షని ఇట్లా నిర్వహించడం జరుగుతుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ దీక్షలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు అయితే వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ అయూబ్ గారు మనతో పాటు ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం. సార్ నమస్తే సార్, ఎట్లా జరుగుతుంది దీక్ష? మీరు ఇందులో ఒక భాగం కావడం, ఈ పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? నిజంగా కూడా రైతులను నేర్పించే రోజు ఏది కూడా మంచిది కాదు. ఒక నానుడి ఉన్నది తెలంగాణలో, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని చెప్పి మోడీ గారు ఏదైతే 2014లో ప్రధానమంత్రిలో క్రమేపీ తెలంగాణ రైతాంగంకి కాకుండా భారతదేశం రైతాంగం మొత్తానికి అన్యాయం జరుగుతూ ఉంది. 2021లో 2023లో ఆ రోజు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డివిరిచే పనిచేస్తే రైతాంగం మొత్తం వాళ్ళందరికీ కూడా బాచడగా రాహుల్ గాంధీ నిలబడి పంజాబ్ నుంచి, చండీగఢ్ నుంచి, నార్త్ నుంచి ఎక్కువ రైతులు, సౌత్ నుంచి తక్కువ రైతులు అందరూ ఢిల్లీలో దీక్ష చేసి ఒక ప్రధానమంత్రి అత్యధికమైన ఒక బిల్లును పాస్ చేస్తే దాన్ని ఇలా తిప్పికొట్టిన ఘనత ఇలా భారతదేశం యొక్క రైతాంగంది. ఈ రోజు ఆ బిల్లులను పక్కకు పెట్టి ఆ బిల్లుల ముసుగులను అవే ఇంప్లిమెంట్ చేసుకుంటూ కార్పొరేట్ సంస్థలకు ఏదైతే న్యాయం చేకూర్చాలని మోడీ గారి ప్రయత్నం ఉందో దానిని తిప్పికొట్టే విధంగా అఖిల భారత ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడి శివచరణ్ రెడ్డి గారి పిలుపు మేరకు వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కేఆర్ దిలీప్ గారు, పరమేశ్ గారు గత 6 రోజులుగా, నేటికి 6 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు. కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్ష పేరు మీద ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం, ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని కూడా భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునికి, భారత ఎన్ఎస్సీ అధ్యక్షునికి, వరంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి, రైతు పక్షపాతి. ఇవాళ తెలంగాణలో తీసుకుంటే 6 గ్యారంటీలే కాకుండా ఎంఎస్పీ ద్వారా అంటే మినిమం సెక్యూరిటీ ప్రైస్ కింద వాళ్లకు ఇలా కొనుగోలు చేసినాం. మక్కలు కొనుగోలు అవుతున్నాయి, వరి కొనుగోలు అవుతా ఉన్నది. ఇలా 3 రోజుల క్రితం చూసుకుంటే కేఆర్ నాగరాజు గారు, దొంతి మావరెడ్డి గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, యశోచంద్ర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు చేస్తాము, పత్తి కొనుగోలు చేస్తాము. గతంలో కేసీఆర్ పరిపాలనలో, టీఆర్ఎస్ పరిపాలనలో ఒక ఎకరానికి 20 క్వింటాలు కొనాలని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 క్వింటాలు 30 క్వింటాలను కాదు, ఎకరానికి ఎన్ని బస్తాలు ఉంటే అన్ని కొనాలని చెప్పి, ఇదే కాకుండా వాళ్ళకి సబ్సిడీగా 500 రూపాయలు బోనస్ గా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఒక మంచి పరిణామం. కానీ కేంద్రంలో ఏదైతే కార్పొరేట్ సంస్థలకు ఇలా కొమ్ము కాసుకుంటూ మోడీ వాళ్ళ పక్షాన నిలబడతా ఉన్నాడో వాళ్ళను ఎదిరించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ దీక్షలు చేపట్టింది. ఇక్కడ 10 రోజుల దీక్ష అనంతరం స్టేట్ వైడ్ దాదాపు ఒక 10-15 వేల మందితోటి యువజన నాయకులు దీక్ష చేపట్టబోతా ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా పక్షాన అందరం కూడా సంఘీభావం చెప్తాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చాలా తీసుకొని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. జై కిసాన్, జై కాంగ్రెస్. ఇంత దీక్ష చేసినప్పటికీ కూడా రైతులకు ఎలాంటి న్యాయం జరగకుండా మీరు ఎట్లా పోరాడబోతున్నారు? అమ్మ, తెలంగాణ రైతులకు న్యాయం జరుగుతా ఉంది. అత్యధికంగా పండిన మిర్చి గాని, అత్యధికంగా పండిన ప్యాడీ గాని, అత్యధికంగా పండిన కాటన్ గాని ఎక్కువ రేట్లకి అమ్ముడుపోతా ఉంది. దేశంలో ఉన్న అన్ని కూడా మిర్చిని, వరి వేరే రాష్ట్రాలకు మన దగ్గర ఎక్స్పోర్ట్ అవుతుంది, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మీకు ఒక ముఖ్య విషయం చెప్తా. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా జరగలే. తెలంగాణ బియ్యం ఫిలిపీన్స్ కు డైరెక్ట్ సప్లై అవుతా ఉన్నాయి, రష్యాకు సప్లై అవుతా ఉన్నాయి, ఇటలీకి సప్లై అవుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి, భట్టి గారికి, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ 2 దేశాల మధ్య సయోధ్య గురించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిజంగా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. రైతులకు మేలు చేయాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం, వేరే ఏ ప్రభుత్వం కూడా చేయదు. రైతు అని చెప్పుకునే కేసీఆర్ కూడా మోసం చేసిండు. సబ్సిడీలే 2 లక్షల రుణమాఫీ చేయలే. ఏకకాలంలో భారతదేశంలో 22,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి. దీక్షలో భాగంగా నల్గొండ రమేష్ గారు కూడా ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. వారితో నమస్తే సార్, ఎట్లా జరుగుతుంది దీక్ష? మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా? మేము కూడా ఈ దీక్షకు సంఘీభావంగానే ఇవాళ రావడం జరిగింది. మా తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూరల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఇవాటికి 6వ రోజు విజయవంతంగా జరగడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళందరికీ సంఘీభావంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమీపంగా మేము కూడా రావడం జరిగింది. ఇలా దేశం మొత్తం ఒక విభజన విధానంలో పడిపోయింది. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లో మోడీ గారి నాయకత్వంలో దేశం అంతా విచ్ఛిన్నకర శక్తులకు ఎదిగిపోయింది. డివిజన్ అయిన దేశాన్ని యూనిటీగా ఉంచాలని మా
రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని కాపాడడం కోసం, రైతాంగాన్ని కాపాడడం కోసం ఇలా ఈ నిరంకుశ ఈ మోడీ ప్రభుత్వాన్ని అందించాలని, గద్దెదించాలనే ఆలోచనతోటి దేశమంతా జనాలని జాగృత పరచడం కోసం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో ఈ నిరంకుశ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ఈ మోడీ నాయకత్వాన్ని సమూలంగా కుక్కటివేలతోటి పిగిలించాలని యూత్ అంతా నడుము కట్టి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇలా వచ్చే రోజులకు దాన్ని ఈ ఆందోళనలు వచ్చే మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానానికి ఆదర్శం కావాలని భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంతేకాకుండా బయట కూడా చాలా ఎండ కొడుతుంది. ఇక్కడ చూస్తుంటే యూత్ అందరు కూడా ఎండలో వచ్చి కూర్చొని దీక్ష చేస్తున్నారు. దీని గురించి చిన్నమై దేశమే నాశనమయ్యే రోజుల్లో ఈ ఎండ మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు లెక్క కాదు. ఖచ్చితంగా ఈ నిరంకుశ బీజేపీ మతోన్మాద ప్రభుత్వం వచ్చినప్పుడే అనుకున్నాం ఈ దేశం విచ్ఛిన్నానికే దారితీస్తుంది. ఖచ్చితంగా డివిజన్ అయి జరిగి ఉన్నది దేశం మొత్తం విడగొట్టబడ్డది. ముస్లిం, హిందూ అన్ని వర్గాలను విడగొట్టి పరిపాలించాలని ఒక భావజాలంతో ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఇలా ఒక మన గూఢార్థంగా భారతదేశం ఉన్నది తప్ప పునాదులతో లేదు. ఖచ్చితంగా ఈ దేశానికి పరిష్టమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ నెహ్రూ కుటుంబం నుంచి వెళ్ళి త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వెళ్ళి మళ్ళొక్కసారి రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం ఖచ్చితంగా బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో ఉంటుందని భావించే ఉన్నాం మా యూత్ కాంగ్రెస్. దీనికి మేము అందరం కూడా సన్నిద్ధమయ్యే ఈ పోరాటాలకు ఖచ్చితంగా వాళ్ళు అధికారం తీసుకున్నాడే ఇటువంటి పోరాటాలు చేయాల్సి వస్తుందని సన్నిద్ధమయ్యే మా యూత్ కాంగ్రెస్ గాని యువకులు గాని రైతులు గాని అందరం కూడా సన్నిద్ధమై ఉన్నాం. చేసినప్పుడు కూడా ఎట్లాంటి న్యాయం మీకు జరగకుండా ఎట్లా ఉండబోతుంది? న్యాయం అనేది మాకు కాదమ్మా, మాకు వ్యక్తిగతంగా న్యాయం కాదు, ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పరిపాలన, దుష్ట పరిపాలన, ఈ బీజేపీ పరిపాలన అంతమైనాడే ఈ దేశానికి నిజమైన న్యాయం జరుగుతుంది. అందుకోసం మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, సేవాదాలు గాని సమస్త కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తాం. వచ్చే రోజుల్లో మళ్ళా కాంగ్రెస్ రాజ్యం రావడం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు పోతాం. మరి విన్నారు కదా, రైతుల కోసం ఎక్కడి వరకైనా మేము పోరాటం చేస్తామంటూ కూడా నల్గొండ రమేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండ అనేది కూడా మాకు లెక్క లేదు, మాకు న్యాయం జరిగే వరకు మీకు పోరాడుతూనే ఉంటామంటూ నల్గొండ రమేష్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయి ప్రియతో సంతోష్, NSN, వరంగల్.